హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టైం అయితే 11:20 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అంత టైంలో ఆకలి అనేసి ఇంటితో వచ్చి ఏడుస్తూ ఉంది. పాపం ఇంటి దగ్గర వచ్చి ఏడుస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. ఇంత పొద్దులో మాకు రెండుసేపు నిద్ర ఉండింది. తర్వాత ఏమేమి చూస్తే మన లక్కీ ఫ్రెండ్ వచ్చేసి మన ఇంటి బయట ఏడుస్తూ ఉంది ఆకలికి. చాలా బాధ అయిపోయింది ఫ్రెండ్స్. పాపం చాలాసేపు నాకు ఏడుస్తూ ఉంది. అదే బిస్కెట్ ప్యాకెట్లు పెట్టాం కదా, అవి అయితే తింటుంది. ఇది వేరే ఏమీ తినలేదు. పాలు దగ్గర దగ్గర 11:30 అయిపోయింది ఫ్రెండ్స్ టైము. ఇంత పొద్దులో వచ్చేసి ఇది ఆకలి నేడుస్తూ ఉంది. ఏడపోయిందో తెలియదు అయితే. అవునా, కాలు తగిలించుకుంటావా? అయ్యో, ఏడ గాయం కూడా లేదే. ఏమన్నా మందు పెడదాము అంటే ఎవరు కొట్టరో తెల్ల పాపం. లక్కీ, ఏడంటే ఆడపోతావు, ఇట్లా దెబ్బలు తగిలించుకొస్తావా? పాపం నిజమేనో సరిగా కొట్టేస్తున్నారు ఎవరు. దీనికి మళ్ళీ ఏమన్నా బిట్స్ ఏమన్నా వచ్చేస్తుందేమో. బీగాలు ఏడుంది చూడి. ఏళ్ళమా ఏడపోయింటివి? అది ఏడపోయింటివి? తాగు, నీళ్ళు తాగమా. దా నీళ్ళు తాగురా, రా దా. అయ్యో, తాగు తాగు. కాళ్ళు గాయం కనబడుస్తలేదను. ఏమన్నా మందు పెడదాము అంటే ఏడ తగిలించుకుంటే. సరే తాగు తాగు తాగు. సరే తాగుమా, తాగు. సరే సరే. ఇంత పొద్దులో వస్తూ ఉండవు ఆకలి అనేసి. బయట వచ్చి గేటుతో ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇంత పొద్దులో. తెలుసు కదా మీకు, మనం ఇక్కడే బయటే పనుకునేది. ఇది మన సొందులో పనుకుంటుంది. అయితే సాయంత్రం ఇంకా ఎక్కడో వెళ్ళిపోయింది. అవునా? ఏ లక్కీ రాయిడా, లక్కీ రాయిడా. ఇంకేడకూడదు, ఏడో కాలు తగిలించుకొచ్చేసిండావు. సరే నీళ్ళు తాగురా. ఎలా
అయ్యి ఏడకూడదు. ఇది దానికి ఆ బీగాలు ఆడుంది. ఇందా దాని మీద పెట్టుకుంటారు చెప్పు. ఆ బీగాల్ని పెట్టుకో, దాని మీద బీగాలు. సరే పండుకో. ఎవరో జోరుగా కొట్టేస్తున్నారన్న కాలుకి పాపము. అక్కి పెట్టిండు. పండుకోరు అంతే గుమ్మన. ఎయ్ పండుకో పండుకో పండుకో. చాలా నీళ్ళ ఇందా నీళ్ళు తాగు. చాలా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 12 అయింది రాత్రి. మన లక్కీకి అయితే ఒక దెబ్బ పడినే పడా. టైంలో అంతా వేరే వాళ్ళు ఇండ్లు తాగిపోతా ఉంది ఫ్రెండ్స్. ఏడకూడదు, గుమ్మన ఉండాలమ్మా. నిన్నూరు పొమ్మన్నారు వేరే పక్కంతా. పడతాయి దెబ్బలు, గుమ్మన ఉండాల. ఏమిటికే ఏడ్చేదే? నువ్వు ఏడపోయి తగిలించుకునేసి వచ్చేసి. ఎవరు పోమంటారు నేను వేరే పక్క? దాని కాళ్ళను ఏం జనాలు అప్ప కావాల్సుకన్నా కొడతారే, కొట్టేసినట్లున్నారు. గాయంలే అయితే కాళ్ళకు సరిగా దెబ్బ పడిపోయింది. దానికి గురించి చూశారు కదా ఫ్రెండ్స్. పాపం దీనికైతే వేరే పక్క ఏడపోయింది, కొట్టేసినారు సరిగా. వచ్చి ఒకే ఏడుస్తుంది ఇంటి గేట్ తావా. కాల్లో అయితే గాయం కూడా లేదు, అయితే కాళ్ళకు చాలా కుంటుతా ఉంది. ఇది ఎప్పుడు అట్లా వచ్చి ఏడ్చలేదు ఫ్రెండ్స్. పాపము ఊరికనే కొట్టేసినట్లున్నారు ఎవరు. వీటి కోసమే ఇక్కడ టబ్బులో నీళ్ళు పెట్టినది ఫ్రెండ్స్. రాత్రిలో ఎట్లా అవుతాయి అనేసి, నీళ్ళు అది ఇది కావాలనేసి. మన లక్కీ అయితే ఇంత పొద్దులు వేరే వాళ్ళ నీళ్ళు తాకంతా పోతుంది కొరికేకి. పాపం నోరు లేని మూగజీవాలు ఫ్రెండ్స్. దయచేసి ఇలా ఎవరైనా చేస్తే వాటికి ఎంత నొప్పి ఉంటుంది ఏమి. మనకే ఒక గాయం అయితే మనము ఎంత నొప్పికి వెళ్ళాడతాము. డాక్టర్ తక్కువ ఇంజక్షను మాత్రలు ఇట్లా అంతా ఎంతో చేస్తాము. మనం ఆ నొప్పి తట్టుకునే కయలేదు. మనం మాట్లాడే వాళ్ళం మనకే అట్లుంటే అవి ఏమి చెప్పుకోలేవు. వాటికి ఎంత బాధ ఉంటుంది తెలుసుకోండి ప్లీజ్.
నాకైతే భయం వేసింది దీనికి తిరగా ఏమన్నా పిట్స్ వచ్చేసిందేమో అనేసి. ఆ రోజు ఒక తడవ అలాగే అయింది. తిరగా అట్లే అయిపోయింది అనేసి భయం వేసింది నాకు పాపము. అలాగే ఇంత పొద్దులో కూడా వీడియో తీస్తున్నాననేసి ఏమీ అనుకోకండి. మీకు తెలియాలి కదా మనము వీటికంతా ఎంత చేస్తాము అనేసి. అలాగే మన ఛానల్ ద్వారా కొంతమంది అయినా తెలుసుకుంటారు ఈ మూగజీవాలకు ఏమైనా ఫుడ్ పెడతారేమో అనేసి అదొక చిన్న ఆశ. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు అరవటం మానేసింది, నొప్పి తగ్గినట్లుంది పాపము. సాయంత్రం ఇంకానే ఇంతకు రాలేదు ఫ్రెండ్స్, ఇది భోజనం టైంకి కూడా. అందుకు వేరే వచ్చింటే వాటికి వేసేసాము. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.